నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మనతో పాటు ఈరోజు మోటివేషనల్ స్పీకర్ కశ్యప్ గారు ఉన్నారు, మాట్లాడదాము. నమస్తే సార్. సార్, ఈ ఓజీతో మంచి అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ని యాక్టర్గా చూసాము. సో యూ టర్న్డ్ ఇన్ టు యాక్టర్, ఎలా అనిపిస్తుంది? ఫీల్స్ వెరీ గుడ్ అండి, ఫీల్స్ వెరీ గుడ్. థ్యాంక్స్ టు సుజిత్ గారు ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. సినిమాలు ఎప్పుడూ అనుకోలేదు, బట్ యా, లవ్డ్ ఇట్. అయితే ఈరోజు శ్రీ చిదంబరం గారు డేట్ అనౌన్స్మెంట్కి వచ్చారు అండ్ సాంగ్ లాంచ్ కూడా చూశారు, మాట్లాడారు. అండ్ ఆ సినిమా కంటెంట్ చూసినప్పుడు వాట్ ఈజ్ యువర్ థాట్ అంటే ఏం చెప్పారు? నేనేమంటానంటే, ఇప్పుడు యాజ్ అ కోచ్గా నాలాంటి వాళ్ళ అవసరం చాలా తక్కువ ఉండాలి. అంటే మనకు మనం కోచింగ్ ఇచ్చుకోగలగాలి అంటాను నేను ఎప్పుడైనా సరే. అలా మనకి మనం కోచింగ్ ఇచ్చుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకోవటానికి ఏమన్నా కంటెంట్ ఉపయోగపడుతుంది అంటే ఈ మూవీ ఉపయోగపడుతుంది. నేను ఇవాళ రావడానికి కూడా కారణం, నాకు ఈ సినిమాకి నేనేమి యాక్ట్ చేయలేదు దీంట్లో, రావడానికి కారణం ఏంటంటే ఆ మెసేజ్ నాకు బాగా నచ్చి ఇది నలుగురితో పంచుకుందామని వచ్చాను. నైస్ మూవీ, ఫెంటాస్టిక్ మూవీ ఇట్ వుడ్ బి యాజ్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. అండ్ యాజ్ అన్ యాక్టర్గా ఓజీలో మాకు కనిపించారు. సో పవన్ కళ్యాణ్ గారితో మీరు వర్క్ చేయడము అండ్ సుజిత్ గారితో వర్క్ చేయడము, సో మెనీ పీపుల్ హ్యావ్ ద డ్రీమ్, అంటే ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కనిపించాలి అనేది చాలామంది అనుకుంటుంటారు అండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్ ఆల్సో. కానీ మీకు చాలా ఈజీగా దొరికింది అని అనుకోవచ్చా ఈ ఛాన్స్? మీ దాకా ఎలా వచ్చింది? ఈ ఛాన్స్ నా దాకా రావడానికి కారణం నా వీడియోస్ సుజిత్ గారు రెగ్యులర్గా చూస్తుంటారట. దెన్ ఆయన కోచ్గా కంటే ఇంకేదో కనబడింది నా ఫేస్లో. సో వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఐ మీన్ మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. దెన్ నేను సుజిత్ గారితో మాట్లాడినప్పుడు, కశ్యప్ చాలా బాగుంటుంది, యూ షుడ్ డూ అంటే ఐ సెడ్ యా డెఫినెట్లీ, ఐ మీన్ హూ మిస్సెస్ ఇట్. అయితే పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ యాక్టర్గా మనకి తెలుసు అండ్ సచ్ అ హంబుల్ అండ్ లెజెండ్ పర్సన్ అని మనం చెప్పొచ్చు. నౌ హీజ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో అక్కడ తను చేస్తున్న పనులు కావచ్చు, తను ప్రజల్లోకి వెళ్తున్న విధానం కావచ్చు, సో దాట్స్ ఆల్సో వెరీ మోటివేషనల్ అండ్ ఎమోషనల్ స్పీకర్ ఆల్సో హీఈస్. సో తన గురించి మీరేం చెప్తారు? నేను పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాను. వాల్తేరు వీరయ్య సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో ఒక సాంగ్లో ఒక లిరిక్ ఉంది, ఏంటంటే తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే. అసలు యూజువల్గా తుఫాను వస్తే పారిపోతాం, అసలు నార్మల్గా తపస్సు చేయాలంటే చాలా ఫోకస్ ఉండాలి. అటువంటిది తుఫాన్లో కూర్చొని తపస్సు చేయాలి అంటే చాలా అది హైలీ ఇంపాసిబుల్. ఆయన అటువంటి తపస్సు చేశారు. అటు రాజకీయ రంగంలో అయినా సరే, పర్సనల్గా ఏ రకంగా చూసుకున్నా సరే, ఆయన చుట్టూ ఎంతో తుఫాన్లు ఉన్న ఆయన తపస్సు చేసి నిలబడ్డాడు. ఐ థింక్ ఒక సెంటెన్స్లో చెప్పాలి అంటే అ మ్యాన్ విత్ పర్పస్, వెరీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ చిరంజీవి గారు, హీస్ అ లెజెండ్ పర్సన్, అ గ్రేట్ యాక్టర్ అండ్ సో మెనీ పీపుల్కి హీస్ అ రోల్ మోడల్. అలాంటి చిరంజీవి గారు మిమ్మల్ని ఇంటికి పిలిచి ద వే హీ స్పీక్స్ విత్ యూ, ఆ రోజు మీతో లంచ్ చేయడం కానీ, మిమ్మల్ని గెస్ట్గా ఇంటికి పిలిచి మీతో మాట్లాడడం కానీ, హౌ వాజ్ దాట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అలా నేను చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమానిని అనను, ఎందుకంటే ఆయన అభిమాన సముద్రంలో నేను ఒక చిన్న ఇసుక రేణువుని. ఇట్ ఫెల్ట్ వెరీ గ్రేట్ అండి, ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఇంద్రా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పాటల క్యాసెట్ రిలీజ్ అయినప్పుడు నేను ఆ క్యాసెట్ కొనుక్కుందామని ఒక షాప్కి వెళ్ళాను ఖమ్మంలో, మాది ఖమ్మం. అక్కడ ఆయనది దాయి దాయిదా మా పోస్టర్ ఉంది. అదేంటో కూడా తెలియదు అప్పట్లో, రిలీజ్ కూడా అవ్వలే కదా సినిమా. అది అడిగితే వాళ్ళు నాకు ఇవ్వాల. మీరిచ్చేది ఏంటని నేను ఒక పుస్తకంలో ఆయన ఫోటోలన్నీ అతికించుకున్నా. ఇప్పుడు ఇంద్రా అంటే వే బ్యాక్ ఐ వాజ్ ఇన్ 9th or 10th స్టాండర్డ్. కట్ చేస్తే ఒక 22-23 ఏళ్ళ తర్వాత ఆయన గారిని డైరెక్ట్గా కలవటం, దట్టు ఈ కోచింగ్ రిలేటెడ్ కలవటం అనేది ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అగైన్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అంత పెద్ద వ్యక్తిని కలుస్తున్నామన్న భావన ఆయన కలగనీరు. ఎంతో ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చూస్తారు. అఫ్ కోర్స్ ఎస్, ఇట్స్ అ బ్లెస్సింగ్ దట్ వీ నో ఈచ్ అదర్. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే, ఫైనలీ అంటే బీయింగ్ అ మోటివేషనల్ స్పీకర్, ఈ సొసైటీ మనం చూస్తున్నాము, జెన్జీ కిడ్స్ అనొచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, పిల్లలు తప్పుదారులు పోవడము అలాంటివి చాలా మనం చూస్తున్నాం. సో మీ వంతుగా మీరు ఒక మాట, జెన్జీ కిడ్సే కావచ్చు, ఎవరికైనా మీరు ఒక మాట చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? నాట్ జస్ట్ జెన్జీ అండి, ఇది ఎందుకు మరి వచ్చేసింది, యంగ్స్టర్స్, ప్రతి యంగ్స్టర్ రాంగ్ రూట్లోనే లేరండి. ఇట్స్ అ పర్సంటేజ్ ఆఫ్ మేబీ 5%, మేబీ 10%. అలా చూసుకుంటే ప్రతి ఏజ్ గ్రూప్లోనూ నాన్ సెన్స్ క్రియేట్ చేసే మెంటాలిటీస్ ఉన్నాయి. సో వన్ థింగ్ వాట్ వీ కెన్ టాక్ అంటే ఏం చెప్పాలి అంటే,
మన మైండ్ని మనం మేనేజ్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోవడం రావాలి. మనకి ఎంత స్కిల్స్ ఉన్నా, టాలెంట్ ఉన్నా, ఎబిలిటీస్ ఉన్నా, ఏమున్నా కానీ ఇమోషన్స్ని కనుక మేనేజ్ చేయకపోతే అవి మనల్ని డ్యామేజ్ చేస్తాయి. సో వన్ థాట్, వన్ ఇన్సైట్, మేనేజ్ యువర్ ఇమోషన్స్ బిఫోర్ దే డ్యామేజ్ యూ.